వెల్కమ్ బ్యాక్ టు రవి జాలిగామ వ్లాగ్స్. సో నేను ఆల్రెడీ మీరు డే 1 వీడియో చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి చికాగోలో డే 2. సో ఈరోజు నేను కవర్ చేసే ప్లేస్ వచ్చేసి ఇప్పుడైతే చికాగో వింగ్స్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ నుంచి మనము షోర్లైట్ బోటింగ్ దగ్గరికి వస్తున్నాం. దాని తర్వాత నావీ పేర్ వీలైతే బీన్ కూడా పోతాము. సో ఈరోజు నైట్ మళ్ళీ రిటర్న్ కూడా అవ్వాలి. సో ఇప్పటికైతే ఇది ప్లాన్ గైస్. ఈ వీడియో చూస్తూ ఉండండి అండ్ ముందు వీడియో కూడా చూడండి. ఎవరైనా చూడండి అయితే డే 1 వీడియో కూడా. సో ఇదైతే డే 2. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము చికాగో వింగ్స్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా చికాగో వింగ్స్ అంతా కొంచెం మెక్సికన్ సంబంధించిన ప్లేస్ అనమాట. మెక్సికన్ ఆర్ట్ సంబంధించింది. ఎవరో మెక్సికన్ లీడరు, నాకు కూడా అంత తెలియదు. సో ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఇక్కడికి అందరు వచ్చి ఇక్కడైతే ఎక్కువగా ఫోటోలు తీసుకుంటారు. దోస్తులంతా కలిసి మేమైతే ఇక్కడ ఫోటో అయితే దిగినాము ఈ వింగ్స్ దగ్గర. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో అయితే ఇది దించిన అతను మాకైతే ఇది ఇచ్చిండు ఫ్రీగానే. కాకపోతే అతనికి ఎంతో అంత టిప్ ఇవ్వాలి కాబట్టి ఒక $5 $10 టిప్ అయితే ఇచ్చేసినాము. ఇప్పుడే మేమైతే చికాగో వింగ్స్ నుంచి ఇప్పుడు షోర్లైట్ సైట్ సీయింగ్ ఆ బోటింగ్ అనమాట. బోటింగ్ కాడికి అయితే పోతున్నాం. ఈ మెక్సికన్ నుంచి ఆ బోటింగ్ అయితే జస్ట్ పక్కనే అనమాట. సో ఇప్పుడు నా బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వింగ్స్ అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం కింద దిగితే బోటింగ్. ఈ బోటింగ్ వచ్చేసి నేను లాస్ట్ టైం చేసినా కదా, ఒక వన్ అవర్ అట్లా పడుతుంది. మేము ఆల్రెడీ ఇప్పుడు 12:30కి రిజర్వేషన్ చేసుకున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఐ మీన్ వాట్సాప్ షోర్లైన్ అదే కదా, చికాగో వచ్చాం ఇప్పుడే పాపులర్ అయిపోయాం. వాట్స్ దట్ మ్యాన్? పేపర్లు వేస్తారు మమ్మల్ని. అక్కడ ఎంత బాగుంది వ్యూ, అక్కడ చూడండి, బ్యూటిఫుల్ చికాగో. Our tour guide system upar. వీళ్ళని tour guide. All the way from Canada. నాకేం తెలీదు. ఎక్స్పెన్సివ్ టూర్ గైడ్. నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఎక్స్పెన్సివ్ టూర్ గైడ్. చికాగో చూడడానికి కెనడా నుంచి వచ్చిందిరా. అంటే చికాగో ఎంత మంచిదో అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు అంటారు న్యూయార్క్ ఇవన్నీ, ఆమె జోక్ టు యూ అని అంటది. అఫ్ కోర్స్ అంటావు గాను. పొద్దున పేపర్ కూడా పబ్లిష్ అయింది. అంటే మీరు పేపర్లో పబ్లిష్ అయ్యారు, మీ ఆనందం ఎట్లా? మా ఆనందానికి అవధులు లేవు. హద్దులు ఉన్నాయా? వదులు లేకపోతే మా ఆనందానికి అవసరం లేదు. ఏంది? ఇంటర్నేషనల్ ఐస్ క్రీమ్ డే అంట. ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ తింటారు. సో ఇక్కడ జస్ట్ తినమంటే తినట్లేడు, డైట్ చేస్తాడు. బ్లాగర్ డైట్లో ఉన్నాడు. ఇక్కడ ఒక ఫ్రీ ఐస్ క్రీమ్ ఉంది. సో మా వాళ్ళందరూ పోయి చిన్నపిల్లలు అయితే ఆడుకుంటారు. చిన్నపిల్లలతోటి పెద్ద పొరాలు కూడా ఆడుతారు అండి. చూడు అక్కడ చిన్న పొరాలందరూ నిలుచున్నారు. కాదు, చిన్న పొరాల సామాన్లన్నీ చిన్న పొరాల జాగా అంతా వాళ్ళు కబ్జా చేసారు ఆడ. చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో, రోడ్ కనబడుతుందా. సో అలాంటి బోట్లని ఇప్పుడైతే మనం అయితే పోబోతున్నాము. వాటర్ కూడా చూడండి గ్రీన్ కలర్, అందుకే దీన్ని గ్రీన్ లవర్ అంటారు. ఇది మొత్తం నార్మల్ వాటరే, బట్ ఇందులో ఆ కలర్ గ్రీన్ కలర్ అయితే వేస్తారు. సో అందుకే గ్రీన్గా అయిపోతుంది. ఈ బోటింగ్ అయితే వర్త్ అనమాట చికాగో రావడం. నేను లాస్ట్ టైం వచ్చిన చాలా ఎంజాయ్ చేశాను. ఈ వింటర్లో వచ్చినా కాబట్టి ఇంకా ఫుల్ చలి ఉండే. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వెదర్ అయితే సూపర్ ఉంది. ప్రస్తుతానికి అయితే పెద్ద అయితే ఎండ్ అయితే లేదు. ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది. మరీ హ్యూమిడిటీ లేకుండా అయితే నార్మల్ అవుతుంది బెటర్. సో ఈ వెదరే కావాలి. అండ్ ఈ రివర్లో కొంతమంది అయితే కయాకింగ్ కూడా చేస్తున్నారు. సో మనం కూడా కనుక్కోవాలి, ఒకవేళ ఇలా బోట్లో వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ అట్లనే వెళ్తాము. ఇప్పుడైతే మేము ఆ బోటింగ్ ఎక్కడికైతే లైన్ అయితే కట్టినాము. వన్స్ లైన్లో ఉండగానే మేము మన దగ్గర ఉన్న క్యూఆర్ స్కాన్ చేస్తారు. వాళ్ళు స్కాన్ చేసి లోపలికైతే పంపుతారు. ఇది చూస్తున్నారు కదా, మనం ఎక్కే బోట్ అయితే ఇదే. మనం ఎక్కే బోట్ అయితే ఇట్లా ఉంది. మొత్తం చైర్స్తో మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ చేసి అయితే పెట్టారు. సో మేము కూడా వెళ్ళి రైట్ సైడ్ సీట్లో అందరం కూర్చున్నాము. సో దగ్గర ఈ బోట్లో దగ్గర 50 మంది అయితే ఉన్నారు. This is the building that Chewing Gum built, designed by Graham Anderson, Probst and White. Run of the architecture firm Perkins and Will calls that building home. The height does include the very top and tip of the spire. Trump International Hotel and Tower, designed by Adrian Smith, formerly of Skidmore, Owings and Merrill. A pretty good example of the contextual style. ఇక్కడ మీరు ఇతను చూస్తున్నారు కదా, సో ఇతను ఏంటంటే మనకి గైడ్ లెక్క అనమాట. మనం బోట్ ఎక్కిన కార్ నుంచి బోట్ దిగేదాకా ఈ 1 అవర్ జర్నీలో ఏవైతే మనం బిల్డింగ్ చూస్తూ ఉంటామో ప్రతి ఒక్క బిల్డింగ్ గురించి, దాని సిగ్నిఫికెన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బిల్డింగ్ ఒక పార్కింగ్ దగ్గర 20 to 23 ఫ్లోర్స్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అనమాట ఈ బిల్డింగ్. ఇక్కడ ఏంటంటే డౌన్ టౌన్ లో ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. సో అది మనం తెలుసుకుంటూ ఈ ట్రావెల్ అయితే సాగుతూ ఉంది.
Next to the buildings, not to the basement, to the train tracks. All the buildings to our right along the river have black cladding, sloped roof, modern 80. The older brick building in front left coming up. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇదైతే ఇట్లా పైకి ఉండబట్టి చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోతుందంట. ఒక 50 to 100 years బ్యాక్ ఇదైతే యూజ్ చేస్తారు, కానీ ఇప్పటికైతే ఇప్పుడు ఒక దగ్గర ఒక 70 years నుంచి అయితే ఇదైతే యూజ్ చేస్తలేరంట. వ్యూ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. సేమ్ లాస్ట్ టైం వచ్చిన, లాస్ట్ టైం అయితే ఫుల్ విండి ఉండే, ఇప్పటికైతే క్లైమేట్ అంతా మంచిగా ఉంది. సో చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీకెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఎప్పుడు ఏదో ఒక పనుల బిజీ ఉండి అట్లా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రిప్లోకి వస్తే మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు అట్లా ఉంది, చాలా రిలాక్సింగ్ ఉంది, చాలా బాగా నచ్చింది. చూడండి పక్కకెళ్ళి ఇంకా వేరే బోట్స్లో పోతున్నాయి. లాస్ట్ టైం మేము 5 ప్లేయర్స్ విజిట్ చేసి బాగా తీసుకున్నాం, అది $150. కానీ ఈసారి మాత్రం జస్ట్ $100 తీసుకున్నాం. 3 ప్లేయర్స్ విజిట్ చేసేది. ఈ 3 ప్లేయర్స్ బర్త్ అనమాట. మిగతా అన్ని పోయినా ఓపెన్ నడుస్తుంది. స్కై డెక్, ఈ బోటింగ్, ఎవరు చికెన్కి వచ్చినా స్కై డెక్, ఈ బోటింగ్ 100% చూడాలి. అండ్ డౌన్ టౌన్ చూడకుండా మాత్రం పోవద్దు. ఇక్కడ మనకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ టైప్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఈ షోర్ లైట్ వాళ్ళది. ఇక్కడ మనం స్నాక్స్ లాంటివి మనం అనుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. మనకి ఫ్రంట్కి వెళ్ళి వ్యూ ఎట్లుందో అదంతా చూద్దాము. సారీ ఇదంతా మన ఫ్రంట్ వ్యూ. సూపర్ ఉంది. మెడికల్ వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. అయితే ఇప్పుడు స్ప్రైట్ అండ్ కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఆడ పైన మా వాళ్ళందరికీ ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour అవుతుంది. సో మేము ఈ బోట్లోకి వచ్చి కొద్దిసేపు పైన ఉన్నాం, తర్వాత కిందికి వచ్చినాం. నేను మళ్ళీ మా వాళ్ళు పైనకి వెళ్ళి మళ్ళీ మా వాళ్ళందరినీ కింద తీసుకొచ్చినాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి ఇవి బాగానే దిగినాం. సో బ్యాక్ వ్యూ చూస్తున్నారు కదా, మ్యాడ్ అసలుకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎట్లుందో. సో బ్యాక్ అక్కడికైనా స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే ఆ నావీ పేరు దాటి అటు సైడ్ పోయి ఆ లాస్ట్ దాకా పోయి మొత్తం ఇప్పుడు ఈ డౌన్ టౌన్ వ్యూ ఆ దూరం నుంచి మనం ఈ బోట్ నుంచి మొత్తం హోల్ డౌన్ టౌన్ వ్యూ అయితే చూడబోతున్నాం. మంచి డౌన్ టౌన్ వ్యూ మొత్తం చూసిన తర్వాత మల్లాడికల్ తిప్పుకొని పిక్ చేసుకుంటాం. సేమ్ అదే స్పాట్లో మన డ్రాప్ చేస్తాడు. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి, కావాలంటే ప్రైవేట్ బోట్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళని సపరేట్ తీసుకొని ఇక్కడ పార్టీలాగా చేసుకుంటున్నారు. కయాకింగ్ కావాలన్న వాళ్ళు అర్బన్ కయాకింగ్ అని ఇక్కడ సేమ్ ఇక్కడ నావిపేట దగ్గరనే ఒకటి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు కయాకింగ్ కావాలి అనుకుంటే కయాకింగ్ బోట్ తీసుకొని మొత్తం తిరిగి 1 hour ఎంత ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు చూడండి మనకైతే సెకండ్ చెప్తున్నారు. సో నేను బ్లాగ్ చేస్తుంటే వాళ్ళందరూ చూసి నాకైతే హాయ్ చెప్తున్నారు అనమాట. వ్యూ ఇక్కడ నుంచి వ్యూ అయితే నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం చూసినప్పుడైతే మస్తు అనిపించింది. ఇప్పుడు ఆ వ్యూని చూడబోతున్నాం. వన్స్ మొత్తం అక్కడ తర్వాత నేనైతే పైకి వెళ్ళి మీకు ద హోల్ డౌన్ టౌన్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే ఒక లుక్ వేసుకోండి ఎట్లుందో. సో యూఎస్ మొత్తంలో అన్ని డౌన్ టౌన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డౌన్ టౌన్ అంటే చికాగో అని చెప్పుకోవచ్చు మనం. సో చాలా పెద్ద బిల్డింగ్స్, ఆర్ట్కి సంబంధించి చికాగో ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆర్ట్. ముందు చెప్పాను కదా వ్యూ అని. సో ఇక్కడ చూడండి మొత్తం మనకైతే ఇక్కడ నుంచి మొత్తం హోల్ డౌన్ టౌన్ వ్యూ అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్. సో అందరూ చెల్లవచ్చు. సో ఇంతకుముందు మనకు హాయ్ చెప్పారు కదా, సో గోపురం అంత మంచిగా కనబడుతుంది. సో వీళ్ళే అనమాట మనకు హాయ్ చెప్పింది. సూపర్ వ్యూ మొత్తం మీకు వైడ్ యాంగిల్లో మొత్తం ద హోల్ డౌన్ టౌన్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడైతే ఒక 40 to 50% ఆఫ్ ద డౌన్ టౌన్ అయితే కవర్ అయిపోతుంది. అంటే అవుటర్ వ్యూ అనమాట ఇదైతే ఒక వ్యూ. సో ఇది గైస్
సో ఇప్పుడు ఈ బోట్ అయితే ఉందో మళ్ళీ మొత్తం ఇప్పుడు మా బోట్ ఉంది కదా, సో ఈ బోట్ తిప్పుకొని మళ్ళీ అటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. స్ట్రైట్ వెళ్ళిపోయి మనల్ని ఎక్కడైతే మనం ఇంతకు స్టార్ట్ అయినామో అక్కడ దింపేస్తాం అనమాట. ఇప్పుడే బోటింగ్ అయితే అంతా అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే బోటింగ్ అంతా అయిపోయింది. సో బోటింగ్ అంతా అయిపోగానే ఇప్పుడు మేము ఈ షోర్స్ ఈ రివర్ దగ్గర నుంచి ఈ బోటింగ్ దగ్గర నుంచి మేమైతే స్టార్ బక్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే స్టార్ బక్స్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ బక్స్. సో ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes వాక్ ఉంది. సో ఇది ఈ డౌన్ టౌన్లో ఇలా నడుచుకుంటా ఆ స్టార్ బక్స్ పోదాం. అది ఎట్లనో చూద్దాం. దాని తర్వాత నావీ పేరు అయినా సరే బీనైనా వెళ్దాం. సో ఇప్పుడే మనమైతే స్టార్ బక్స్ దగ్గరికి వచ్చినాం. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ బక్స్. సో ఇప్పుడైతే ఈ స్టార్ బక్స్ లోపలికి ఎలా ఉందో చూద్దాము. వన్స్ మనం స్టార్ బక్స్ లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే కనిపించే వ్యూ అయితే ఇట్లుంది. ఫుల్లీ క్రౌడ్ ఉంది. ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల కూడా ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మేమైతే ముందుగా ఒక్కొక్క ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోయినాము. దాని తర్వాత మేమైతే ఈ పేస్ట్రీ అండ్ కాఫీ సెక్షన్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో అయితే ఉండి అక్కడ మేము కొన్ని పేస్ట్రీస్ అండ్ కాఫీ అయితే ట్రై చేసినాము. నాకైతే కొంచెం నేను అంత కాఫీ కానీ పేస్ట్రీస్ కానీ అంత ఎక్కువ తినను కాబట్టి నాకైతే సోగానే అనిపించింది. సో మా ఫ్రెండ్స్ కొంతమందికి కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేవు. సో ఇలా అనమాట. సో అన్ని ఫ్లోర్స్ తిరుగుకుంటూ కొంచెం ఫొటోస్ నేనైతే కొంచెం వ్లాగ్ అయితే తీసుకుంటా ఇక్కడైతే ఉన్నాను అనమాట. నాకైతే ఓవరాల్గా అయితే ఇదైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అంతా ఫుడ్ సెక్షన్ ఉంది. థర్డ్ ఫ్లోర్ మొత్తం కాఫీ సెక్షన్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మొత్తం ఈ కాక్టైల్ సెక్షన్ ఉంది. సో ఇప్పుడైతే కాక్టైల్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడైతే ఇట్లుంది. ఇది అంతా కాక్టైల్ అండ్ బార్ సెక్షన్. ఇదైతే మొత్తం ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. మొత్తం స్టార్ బక్స్ కూడా మొత్తం ఈ 4 ఫ్లోర్ మొత్తం నిండిపోయింది ఎడికాడ. సో ఇప్పుడే మేమైతే స్టార్ బక్స్ దగ్గర నుంచి నావీ పేరుకి అయితే వచ్చినాం. అక్కడ నుంచి ఇక్కడికైతే ఒక 10 minutes డిస్టెన్స్ వాక్ ఉంది. సో 10 minutes వాక్ చేసుకొని అయితే మేము నావీ పేరుకి అయితే వచ్చినాం. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే నావీ పేరులో ఉన్నా. ఈ నావీ పేరులో ఒక జెయింట్ వీల్ ఉంటుంది పెద్దది. మేమైతే బేసిక్గా అది చూద్దామని వచ్చినాం. అట్లనే ఇక్కడనే ఫుడ్ ఏదైనా తినేస్తాం. సో ఆ బోటింగ్ ఉంది కదా, బోటింగ్ మేము ఆ ట్రంప్ టవర్ ఉంది కదా అక్కడ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ నావీ పేరు దగ్గర ఇక్కడైనా చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళి నన్ను అడిగితే మాత్రం అక్కడికి వెళ్ళి చేయడమే బెటర్. అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి నాకేమో అలా నేను చూసినా కానీ అంత నాకేం మంచి అనిపించలేదు ఎడికి వెళ్ళి చేయడము. పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకు ఆ జెయింట్ వీల్ అయితే ఉంటుంది. సో మనం ఆల్రెడీ తీసుకున్న పాస్లో సో ఇది కూడా ఇంక్లూడెడ్. ఇప్పుడు తీసుకొని ఇది ఇంకొంచెం లైన్, కాకపోతే లైన్ ఉంటుంది బ్రో. లైన్ ఎంత పెద్ద ఉందో మనకు తెలియదు. ఎందుకు ఏం కాదు బ్రో, చాలా స్లోగా వెళ్తుంది అది. చాలా నువ్వు చూడ ఒకసారి, చాలా స్లోగా ఉంటుంది. ఏం కాదు. ఈ నావీ పేరు ఏంటంటే ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిల్డ్రన్ మ్యూజియం కూడా ఉంటుంది నావీ పేరు దగ్గరలో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది విజిట్ చేయొచ్చు. ఒక మెమొరీ ఉంటుంది, ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. నాకు ఇష్టం. ఇంకా ఇట్లా ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ ఒక కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఒక మెమొరీ ఉండిపోతుంది. సో మనం అనుకున్నాం జెయింట్ వీల్. సో ఇదే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రష్ కూడా చాలా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అసలు ఇంత రష్ కూడా లేదు. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఫ్రైడేనే ఎప్పుడు వచ్చిన, బట్ ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సమ్మర్ ప్లస్ వీకెండ్ అవ్వడం వల్ల చికాగో మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూడు ఫుల్లీ క్రౌడెడ్ ఉందన్నమాట. మన ఇండియాలో ఎట్టుంటుందో అట్లా ఉంది ఇక్కడ మొత్తం. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏడికి పోయినా పెద్ద లైన్లు ఉన్నాయి. అది చాలా పెద్ద ఉంది. హలో ఛానల్ గైస్ టు మై ఇది స్మాల్ బీన్ అన్నమాట. మస్ట్ విజిట్ ఇది. ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి అందరూ.
watch your step, watch your head, watch your step, watch your head, watch your step. తల చూసుకోండి అని చెప్తున్నాడు. అదేగా మంది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి బ్రో ఆంటీ భయపడతలేదు, నువ్వు భయపడదు. ఏం సినిమా? ఈ జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత పైకి దాకా పోయిన తర్వాత ఈ పైకి వెళ్ళి వ్యూ చూసినట్టయితే మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట. మొత్తం చుట్టూ మన రివరు అండ్ ఇట్ సైడ్ ఏమో మన డౌన్ టౌన్ వ్యూ అండ్ కిందికి వెళ్ళేమో ఈ నావీ పేరు యొక్క వ్యూ. మొత్తానికైతే మొత్తం అదిరిపోయింది అనమాట వ్యూ అయితే. సో గైస్ జెయింట్ వీల్ ఎక్కి మేము ఇప్పుడు పల్లిపట్టి తింటున్నాం. పల్లిపట్టి ఆంటీ ఇచ్చింది, అబ్రాడ్ నుంచి వచ్చింది, ఫారెన్ నుంచి వచ్చింది ఆంటీ. ఇండియా అంటే మాకు ఫారెన్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు హాయ్ చెప్తున్నారు. ఆంటీ భయపడుతుంది, ఏడబడుతుంది కదా. మీరు చూసి వీక్షించండి. పైగా చూసిన బీచ్, డౌన్ టౌన్, సముద్రం అంతా పడతా అండి. ఆంటీ మొత్తం చేయని హెల్పెత్తుంది. కాదండి నేను ఇక్కడ కొంచెం డాండీతో అనుకుంటాను, మీకు ఉన్నాము అంటే వ్యూ నేను రేపు ఇటు కూర్చున్నా అండి, నేను అటు కూర్చుంటా, మీకు ఇక్కడ మంచిగా కనబడుతుంది. ఆంటీ అనుకుంటుంది ఇదేమో నన్ను పట్టుకొని చూడండి, నాకేమో భయం అవుతుంది అంటే. ఆంటీ బయట పడుతుంది బ్రో, లోపల లేచి ఊగితేనే భయం అయింది. వన్స్ ఈ జెట్ వీల్ ఎక్కి కిందికి రాగానే మొత్తం ఇంకా ఇక్కడ వేరే రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట. అవన్నీ మేమైతే జస్ట్ వీడియో చూసినా, అవన్నీ ఏం నేను ఎక్కలేదు. బట్ చూడనికైతే అన్నీ చాలా పెద్దగానే ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ తర్వాత మేమైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మా కార్ అయితే తీసుకొని అక్కడ చాలా దూరంలో పార్క్ చేసినాము. మళ్ళీ మా ఫ్రెండ్స్ వెళ్ళి కార్ అయితే తీసుకొచ్చారు. సో కార్ ఎక్కేసి మేమైతే ఇప్పుడు ఏదైనా ఫుడ్ తినడానికి పోదామని చెప్పి, ఇక్కడ చికాగోలో ఇండియన్ స్ట్రీట్ ఉంటుంది, డెవాన్ స్ట్రీట్ అని. సో అక్కడికి వెళ్ళి అక్కడికైతే మేము ఫుడ్ కోసం ఇప్పుడు పోతున్నాము. నావీ పేరు నుంచి మేమైతే అల్కా బీచ్ అనే రెస్టారెంట్కి వచ్చినాము. సో ఇక్కడ మన ఇండియన్ మటన్ బిర్యానీ, ఇండియన్ స్టైల్ ఫుడ్ అంతా బాగుంటుందంట. సో ట్రై చేద్దాం. ముందుగా మేమైతే ఇక్కడ హలీం అయితే ఆర్డర్ ఇచ్చాము. హలీం టేస్ట్ నాకైతే నచ్చింది, మా అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత మేమైతే కొంచెం ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక 2 చికెన్ బిర్యానీలు, ఒక 2 మటన్ బిర్యానీలకు ఆర్డర్ పెట్టాం. నాకు చికెన్ బిర్యానీలో రైస్ అంతా బాగాలేదు, కానీ మటన్ బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత కొంచెం మంచి మటన్ బిర్యానీ తిన్నట్టే నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి మటన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట. ఇప్పుడే మనం లైక్ చికాగో నుంచి బయలుదేరి దగ్గర 1.5 hours అవుతుంది. సో ఆల్మోస్ట్ ఏడెన్కి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అయ్యి ఇంకా 2.5 hours జర్నీ ఉంది. ఏడెన్కి ఒక 3 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకొక 2.5 hours ఉంది. సో ఇప్పుడే గ్యాస్ ఫిల్ చేయడానికి అయితే మేము ఆగిపోయినాం ఈ స్పీడ్వే దగ్గర. సో ఇది గాయ్స్ ఇప్పటికైతే ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ నెక్స్ట్ వాలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.